వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సిఐఏ భాగస్వామ్య సదస్సు ఒట్టి బూటకమని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ సమ్మిట్ లో వేదిక మీద మంత్రులు తప్ప పారిశ్రామికవేత్తలెవరూ కనిపించలేదని గుర్తు చేశారు. 2023లో అదే విశాఖలో నిర్వహించిన జిఐఎస్ లో నాటి సీఎం శ్రీ వైఎస్ జగన్ తో పాటు భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, దాల్మియా, నవీన్ జిందాల్, సంజయ్ బంగర్, బజంఖా తదితరులు ఒక వేదికపై కూర్చున్నారని చెప్పారు. అప్పటి ఇప్పటి రెండు వేదికలను చూస్తే ఎవరు పారిశ్రామికవేత్తలను బెదిరించారో తెలుస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్న చంద్రబాబు కేవలం క్రెడిట్ చోరీ మాత్రమే కాదని విజన్ చోరీ కూడా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఏబీసీ బ్రూక్ఫీల్డ్ ఎవరెన్కి దీనికి సంబంధించి 1,10,000 ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం. గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్. రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారు ఏమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో అని చెప్పి అనుకున్నా. ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు. ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ 2022లోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు, వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమంత్ సిన్హా గారు, రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అన్నటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేము కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద 2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీల్లేదని చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా? తీరా ఇంకా ఒకటి కాదు, ఇంక ఏది చూసినా సరే అటువంటిది మేము 2023లో ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి 2026లో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది. అది మా కమిట్మెంట్. అది మా ప్రభుత్వం. కానీ సరే మేము మార్కెటింగ్, మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు. పథకాలు చోరీ, మా విజన్ చోరీ, అన్నీ కూడా క్రెడిట్ చోరీ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు 2095 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి. ఈ 3 పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం మందే కాబట్టి సముద్ర తీరం మనతో పాటు ఉంది. మచిలీపట్నంలోనో, రామయ్యపట్నంలోనో, లేదా మూలపేటలోనో పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు. ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కినా 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కడతాను, 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కడతాను, మేమేం చెప్పినా చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి విజన్